వైకుంఠ ఏకాదశి సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు వేణుగోపాల స్వామి ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సుమారు 90 సంవత్సరాల క్రితం నిలిచిపోయిన వేణుగోపాల స్వామి రథోత్సవాన్ని తిరిగి ప్రారంభించే నిర్ణయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. 1930 శకంలో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా ఆగిపోయిన రథోత్సవాన్ని మళ్లీ ప్రారంభించడం ఆలయ వైభవానికి శుభ పరిణామమని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ నిర్ణయానికి శ్రీ చిన్నజీఆర్ స్వామి ఆశీర్వాదం కూడా లభించినట్లు ఆయన పేర్కొన్నారు. రథోత్సవాన్ని మరలా భవ్యంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని బేబీ నాయన స్పష్టం చేశారు. 1930sలో ప్రత్యేకంగా ఇయర్ తెలియదు, కానీ ఎప్పుడు కూడా వేణుగోపాల స్వామి ఆవిర్భావం గురించి కూడాను ఎప్పుడు కూడా దీపావళి అమావాస్యకి, దీపావళి రోజు కానీ ఏ రోజు అయితే అమావాస్య మిగిలి ఉంటుందో ఆ రోజు ఒక రథయాత్ర అనేది జరిగేది. స్వామివారు ఒక కర్ర రథం మీద పెరుమాళ్ళు ఇప్పుడు ఏదైతే మాడవీధిలో కోట చుట్టూరు ఊరేగుతున్నారో ఇప్పుడు వివిధ వాహనాల మీద, అప్పుడు ఒక రథం మీద ఊరేగేవారు. అయితే దీపావళి రోజు ఆ రథయాత్రకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతుంటే అప్పుడు స్వాతంత్రంకి సంబంధించి మంచి మూమెంట్ అనమాట, ఇండిపెండెన్స్కి సంబంధించి. నెహ్రూ గారు అప్పుడు పెద్ద మీటింగ్ సెంటర్ బొబ్బిల్లో ఏదంటే కోవిల్ సెంటర్. నెహ్రూ గారు మీటింగ్ పెట్టడానికి నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి మీటింగ్ పెట్టడానికి ఇక్కడికి వచ్చేసరికి ఈ అంతా ఏనుగు వాహనం, ఆ రథం అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. అప్పుడు మా తాతగారు జస్టిస్ పార్టీ, వారు కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారికి కొంతమంది మధ్యవర్తులు అవనివ్వండి, వారు ఏం అపార్థం చేసుకున్నారంటే మరి వేరే వేరే పార్టీలు కాబట్టి సిద్ధాంతపరంగా వేరే వేరే పార్టీలు అనమాట. అప్పుడు రాజకీయంగా కావాలని ఇవాళ ఆ మీటింగ్ ఉంది కాబట్టి ఇవాళ ఈ రథయాత్ర ఈ వేడుక అనేది పెట్టారనేది నెహ్రూ గారు అపార్థం చేసుకున్నారు. తాతగారు సంగతి మీకు తెలుసు కదా, అతిథి మర్యాదలు అవనివ్వండి, సంస్కారాలు అవనివ్వండి, చాలా చాలా విభిన్నమైనటువంటి మనిషి. ఎప్పుడు ఏ రోజు కూడా అంత గొప్ప సంస్థానాధీశుడైనా పట్టాభిషేకగ్రస్తుడైనా ఎప్పుడు కూడా అహంభావం అవనివ్వండి, లేకపోతే ఘర్షణ పడే ఇదేమన్నా తత్వం లేదు. వారు నెహ్రూ గారికి నచ్చ చెప్పడానికి మధ్యవర్తుల ద్వారా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు, కానీ వారు లేదు కావాలనే చేశారన్నప్పుడు తాతగారు అర్చక స్వాములకి కౌరు పెట్టి ఆ రథయాత్ర అనేది విరమించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడాను మరి ఆ వేడుక అనేది వేణుగోపాల స్వామికి జరగదు. ఎందుకంటే ఘర్షణ ఎందుకు మన ఊరు పెద్దలు వచ్చినప్పుడు ఎందుకు మనం ఘర్షణ పడాలనేది ఆ సంవత్సరం అప్పుడు మొత్తం ఈ రోజు వరకు కూడా సుమారు 90 సంవత్సరాల వరకు కూడా ఆ వేడుక జరగలేదు. మొన్న చిన్నజీఆర్ స్వామి వారు బొబ్బులు వచ్చినప్పుడు స్వామి ఇలాగా ఈ వేడుక అనేది అప్పుడు జరిగేది అయిపోయింది, మొదలు పెడదాం. తమరు శంషాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రథం చూశాను స్వామి, నాకు మళ్ళీ ఆ రథయాత్ర పునఃప్రారంభించాలని ఉంది, నాకు ఆకాంక్ష ఉంది. తమరు ఏం సెలవిస్తారంటే మంచి కార్యక్రమం చేయడానికి, ఆ వేణుగోపాల వైభవం పెంపొందించడానికి ఏం చేసినా మంచిదే, తప్పకుండా అది నీకు ఆ అదృష్టం ఇన్ని తరాలు అయ్యాక నీకు దక్కుతుందంటే తప్పకుండా చేయమని అన్నారు. వాళ్ళ నుంచి సంకల్పించి ముఖ్యంగా బైరోజు బాలబ్రహ్మచారి గారు రథ శిల్ప కళాశాల వారి చేత రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బాలబ్రహ్మచారి గారు వారు ఇక్కడ మన జట్ప్రోలు ఎవరైతే మా చిన్నాన్నగారు ఉన్నారో అక్కడ మాధవస్వామి రథం కూడా వారు తయారు చేయడం జరిగింది. ఈ రథం ఇలాగ వస్తుందండి. ఈ భాగం చక్రాలు 4 అడుగులు ఉంటాయి. మొత్తం రథం శిఖరం నుంచి కింద వరకు 27 అడుగులు వస్తుంది. వేణుగోపాల స్వామికి ఎప్పుడు కూడా 9 అనేది భోగాలు అవనివ్వండి, ఇతర కార్యాలు అన్నీ కూడా 9 అంకె అనేది స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి అంకె. 27 అడుగులు పొడుగున ఆగమ శాస్త్రం ప్రకారం అన్నీ కూడా శిల్పకళలు ఏ దేవుళ్ళు ఎక్కడ ఉండాలి అన్నీ కూడా నిర్ణయించి ఇవన్నీ కూడా రథాన్ని శాస్త్రోక్తంగా తయారు చేయబడుతుంది. ఇది ఒక యాంగిల్ అండి, ఇది ఇంకొక యాంగిల్ అండి. ఇది ఒక యాంగిల్.
ఇదంతా ఒకటే 3 వైపులు. కాకపోతే ఇదేంటంటే రాతి చక్రాలు కొంచెం కంట్రోల్ చేయడం మన తార్ రోడ్ కాబట్టి కంట్రోల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి టైర్ బదులు టైర్ ఒకటే ఇందులో మార్పు జరిగింది. ఈ రాతి చక్రాలు పెడితే ఏంటంటే బ్రేక్స్కి చెక్కలు పెట్టాలి. అది చాలా అలవాటు ఉన్న వాళ్ళు అయితే కానీ చేయలేరు. అందుకు నార్మల్ టైర్స్ పెట్టి బ్రేక్ సిస్టమ్ అనేది పెడతాం. అదొకటే దీనికి మనం చేయించిపోయే రథంకి ఉన్నటువంటి నా భూతో నా భవిష్యత్తు అయినటువంటి కార్యక్రమం. ఎన్నో సంవత్సరాలు ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి నిర్ణయించాం. దీనికి ఈ రథానికి మొత్తం ఖర్చు 40 లక్షలు అవుతుంది. పూర్తి తయారీ, కలప తయారీ, ఇక్కడికి వచ్చి ఇన్స్టలేషన్ చేసి మనకు అప్పచెప్పడానికి 40 లక్షలు ఖర్చు అవుతుంది. ఏటా కొన్ని కోట్ల రూపాయలు ఆ స్వామికి, మా స్వామికి మన ఇలవేలుకి మేము ఖర్చు పెడతాం. అది చేయడం పెద్ద సమస్య కాదు, మా కుటుంబమే చేసేయడం పెద్ద సమస్య కాదు. కాకపోతే ఇంత చరిత్ర ఈ రథం అనేది మనం ఏదైతే మనం చేయబోతున్నామో అది ఒక్క తరంతో అయిపోదు. మన తర్వాత తరతరాలకి ఉండిపోయేటువంటి కార్యక్రమం చేపడదామంటుంది. ఇవాళ వేణుగోపాల స్వామిని 1830లో బొబ్బిలి సంస్థానం యొక్క 8వ రాజా గారు వాళ్ళు కట్టారంటే ఇవాళ మాది 15వ తరం. ఆయన అంత గొప్ప సంకల్పించి శ్వేతాచలపతి రాయటప్ప రంగారావు గారు కట్టబట్టే ఆ మాడవీధుల్లో నేను ఎప్పుడు తిరిగినా అదే అనుకుంటాను. ఆయన ముందు నిలబడి తండ్రి ఈ మహా ఆలయం నిర్మించి ఈ ప్రాంతానికి ఇలవేల్పుని నిర్మించి ఈ ఆలయం నిర్మించి ఇంత శాస్త్రోక్తంగా చేయబట్టే ఈ మర్యాద, ఈ గౌరవంతోనే ఈ రాజకుటుంబం అనేది మీ సేవ చేసుకునే అవకాశం, అదృష్టం కల్పించారని ఆయన ఎప్పుడు కూడా ఆయన ముందు విరమించుకుంటాం. అయితే మీకు చెప్పడానికి ఇవాళ పత్రికాముఖంగా ఈ కార్యక్రమం చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది మేము సొంతంగా పెట్టుకోవడం మాకు పెద్ద సమస్య కాదు. కాకపోతే ప్రతి ఒక్కరు వేణుగోపాల స్వామి మీద నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తాలూకా పాత్ర ఉండాలన్నటువంటిది నా ఆకాంక్ష. అది రూపాయి అవనివ్వండి, రూపాయి అవనివ్వండి, 100 అవనివ్వండి, 1000 అవనివ్వండి, 10,000 అవనివ్వండి, 1,00,000 అవనివ్వండి, ఎంతటి అవనివ్వండి, అందరూ కూడా అందరి యొక్క పాత్ర, నా కుటుంబంతో కూడా అందరి యొక్క పాత్ర ఉండాలనేటువంటి నా ఆకాంక్ష. ఎవరైనా ఔత్సాహికులు, దాతలు ఎవరున్నా దాన్ని ఆలయం ఒక హెల్ప్ లైన్ నంబరు ఇక్కడ, కాంటాక్ట్ నంబర్లు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఎవరున్నా అందరూ కూడా స్వచ్ఛందంగా దీనికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఒక యజ్ఞంలాగా మన స్వామి, మన వేణుగోపాలుడికి ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమం మనం నిర్వహించి పూర్తి చేసి వచ్చే దీపావళి కల్లా మనం అత్యంత వైభవంగా ఈ రథయాత్ర అనేది మనం బొబ్బిల్లో జరిపించుకోవాలనేటువంటిది నా సంకల్పం. తప్పకుండా స్వామి మన అందరి చేతుల్ని బలపరిచి ఆ కార్యక్రమాన్ని చేసే శక్తిని మనకి ప్రసాదించాలని నేను అందరినీ కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి దాతలు ఎవరు కూడా బలవంతమేమీ లేదు. ఎవరైతే స్వచ్ఛందంగా ఈ చారిత్రాత్మకమైన కార్యక్రమంలో ఎవరైతే ప్రతి ఒక్కరు ఒక చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ముందుకొచ్చి మరి దానం చేయవలసిన కోరుతున్నాం. ఇక్కడే